కేటీఆర్ కీలక పాత్ర వహించిన హైదరాబాద్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023 ఫిబ్రవరిలో జరిగిన హైదరాబాద్ ఈ కార్ రేసింగ్ ఈవెంట్ కి స్పాన్సర్ గా ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఉంది. ఇది గ్రీన్కో కంపెనీకి చెందిన ఒక డొల్ల కంపెనీ. గ్రీన్కో అధినేత చలమలశెట్టి అనిల్ కేవలం ఫార్ములా ఈ రేస్ కోసమే ఏస్ నెక్స్ట్ జెన్ అనే ఒక డొల్ల కంపెనీని కేవలం ₹1,00,000 క్యాపిటల్ తో 2022 జూన్ లో స్థాపించారు. ఈ క్రమంలోనే సదరు కంపెనీ కేటీఆర్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు. ఈ రేస్ కి సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచే ఎలక్టోరల్ బాండ్లని గ్రీన్కో సంస్థ కొనుగోలు చేస్తూ వచ్చింది. 2022 జనవరి 17న ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో బీఆర్ఎస్ సర్కారు సంప్రదింపులు మొదలుపెట్టింది. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్ 8న బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో సంస్థ 31 కోట్ల రూపాయల్ని ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కట్టబెట్టింది. ఆ వెంటనే జూన్ 29, 2022న గ్రీన్కో కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్ పేరుతో కొత్త డొల్ల కంపెనీని పెట్టింది. ఆ మరుసటి రోజే అంటే జూన్ 30, 2022న హైదరాబాద్ వేదికగా ఈ రేసింగ్ నిర్వహిస్తున్నట్టుగా FEO ప్రకటించింది. ఇంతకు ముందు ఇచ్చిన 31 కోట్లే కాక 2022 అక్టోబర్ 10న బీఆర్ఎస్ పార్టీకి మరో 10 కోట్ల రూపాయల్ని గ్రీన్కో సంస్థ ముట్టజెప్పింది. ఆ వెంటనే అదే నెల 25న ఈ రేస్ నిర్వహణ కోసం FEO, ఏస్ నెక్స్ట్ జెన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మధ్య ఒప్పందం జరిగింది. ఏస్ నెక్స్ట్ జెన్ స్పాన్సర్ గా ఖరారైంది. బీఆర్ఎస్ పార్టీకి కోట్లాది డబ్బులు ఇచ్చినందుకు గాను ప్రతిఫలంగా ఫార్ములా ఈ రేస్ స్పాన్సర్షిప్ ని ఏస్ నెక్స్ట్ జెన్ కి కేటీఆర్ కట్టబెట్టారు. ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ స్పాన్సర్ గా ఈ రేసింగ్ ఈవెంట్ ని వరుసగా 4 ఏళ్లు నిర్వహించేలాగా ఒప్పంద పత్రంలో ఉంది. కానీ కేటీఆర్ తో తెర వెనక జరిగిన ఒప్పందాల కారణంగా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థని ఒప్పందం నుంచి వైదొలిగించి కేటీఆర్ అక్రమంగా ఎవరినీ సంప్రదించకుండా అక్రమ ఒప్పందం చేసుకున్నారు. దాని ఫలితంగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని స్పాన్సర్గా చేయించి అక్రమంగా HMDA నుంచి 46 కోట్ల రూపాయల నిధుల్ని ట్రాన్స్ఫర్ చేయించారు. ఇదే కాక ఈ లావాదేవీకి మరో 8 కోట్ల దాకా ఇన్కమ్ ట్యాక్స్ భారం కూడా HMDAనే చెల్లించాల్సి వచ్చింది. సాధారణంగా 10 కోట్లకు మించి HMDA నుంచి ఏ లావాదేవీ చేసినా గానీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ ఉండాల్సి ఉంటుంది. ఆ నిబంధనని పట్టించుకోకుండా కేటీఆర్ అక్రమంగా హైదరాబాద్ డెవలప్మెంట్ కి వాడాల్సిన నిధుల్ని FEOకి కట్టబెట్టి 55 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. పైగా గ్రీన్కో బీఆర్ఎస్ కు ఇచ్చిన 41 కోట్లు చట్టబద్ధమే అంటూ కేటీఆర్ బుకాయిస్తున్నారు. పైగా HMDA సొమ్ముని ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ట్రాన్స్ఫర్ చేసి కేటీఆర్ మరింత పెద్ద తప్పిదం చేశారు.